హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్నెలరావు. ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్ అండి ఇది కేవలం 2 డేస్ మాత్రమే ఉంటుంది. త్వరగా మీరు మీ ఓటుని వేసి ఈ మంచి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. అయితే మీరు ఓటు వేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను మొదటి నుంచి కూడా ఇంటర్లింక్లో జాయిన్ అప్పటి నుంచి చెప్తున్నాను. ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్టు. మనం లాంగ్ టర్మ్ ఉండే వాళ్ళకి మంచి ఉపయోగం ఉంటుందని. ఇప్పుడు ఈ దావో ఓటింగ్లో కూడా వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ విజన్నే చూపించారు. లాంగ్ టర్మ్ ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండబోతుంది. ఈ ఓటు ద్వారా ఇప్పుడు మీకు అర్థమవుద్ది. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా, చూడండి. సో వీడియోలోకి వెళ్దాం. మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా హోమ్ పేజీ పక్కన చిన్న హోమ్ ఉంది కదా, ఇల్లు టైప్లో, దాని మీద క్లిక్ చేయండి. పేజీ మధ్యలో చూడండి యాక్టివ్ బౌంటీ, లక్కీ స్పిన్ను, తర్వాత ఇంటర్లింక్ డిఏఓ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా సైన్ ఇన్ అని వస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనకి సైన్ ఇన్ అని వస్తుంది. మళ్ళీ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు ఈ 2 రోజుల్లో మనకు ఓట్ చేయడానికి 2 ఆప్షన్స్ వచ్చాయి. ఈ రెండింటిని మనం ఓటేసి మనం సక్సెస్ చేద్దాం. చేసే ముందు మీకు వీటి గురించి సింపుల్గా చెప్తాను. మీరు క్లియర్గా చదివి మళ్ళీ అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఓటింగ్లో ఏం చెప్తున్నారంటే, అప్గ్రేడింగ్ ద రికవరీ బర్నింగ్ మెకానిజం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి ఏదైతే బర్నింగ్ రికవరీ మెకానిజం ఉందో అది కంటిన్యూ చేయమంటారా అని చెప్పి అడుగుతున్నారు, లేదా ఇప్పటితో ఆపేద్దామా అన్నట్లుగా ఈ క్వశ్చన్ ఉంటుంది. మీరు క్లియర్గా చదువుకోవడం కోసం మళ్ళీ ఓపెన్ చేశాను కదా, మళ్ళీ మీరు క్లియర్గా చదువుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్. నేనైతే మనకి టోకెన్స్ మళ్ళీ కావాలి కదా, అందుకని రికవరీ బర్నింగ్ మెకానిజం అనేది ఉంచండి అని చెప్పేసి ఓట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పాయింట్ అయ్యేసరికి ఓటింగ్ అయిపోయింది. నెక్స్ట్కి వెళ్దాం. అంటే బ్యాక్ రండి, మళ్ళీ ఈ పేజీకే రండి. ఇక్కడ నెక్స్ట్ దాని గురించి కూడా మనం తెలుసుకొని ఓట్ చేద్దాం. పైన టాప్లో లెఫ్ట్ సైడ్ బ్యాక్ ఉంది, దానిపైన కర్సర్ యారో మార్క్ ఉంది కదా లెఫ్ట్ సైడ్కి, ఏదో ఒకటి దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ పేజీలోకి వస్తారు. ఇదిగోండి, ఇప్పుడు రెండో దాని గురించి తెలుసుకుందాం. సో రెండో ఆప్షన్ వచ్చేసరికి ఎస్టాబ్లిషింగ్ ద వెరిఫైడ్ ఐటీఎల్జీ టు ఐటీఎల్ కన్వర్షన్ రేషియోస్, ట్రూత్, లాక్ అండ్ వెస్టింగ్ టైర్స్. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఏదైతే మన వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉంటుందో దాన్ని కన్వర్షన్ చేసుకొని ఏ రేషియోలో ఐటీఎల్జీ తీసుకోవాలి ఇక్కడ చెప్పడం కాదు. దాని మీద క్లిక్ చేయండి, లోపలికి వెళ్దాం. అక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను అనమాట. పైకి స్క్రోల్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చదువుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సింపుల్గా బాక్స్ టైప్లో ఇచ్చారు. ఈ బాక్స్లో 3 పాయింట్లు ఉన్నాయి. ఆ 3 పాయింట్లు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి 200 వెరిఫైడ్ ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ ఇస్తారు. దాన్ని మనం స్పాట్లో కన్వర్ట్ చేసుకొని అమ్ముకోవచ్చు. అదే 200 ఐటీఎల్జీని మనం స్ట్రైకింగ్లో పెడితే, అంటే బ్యాంకులో గిన మనం డిపాజిట్ చేసినట్టుగా డిపాజిట్ చేస్తే ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత 0.5 ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ ఇస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి 160 ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ ఇస్తారు. ఆన్ ద స్పాట్లో మనం కన్వర్ట్ చేసి సేల్ చేసుకుంటే. లేదు 5 సంవత్సరాలు మనం స్ట్రైకింగ్లో పెడితే 1.25 ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ ఇస్తారు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి 160 ఐటీఎల్జీ ఆన్ ద స్పాట్లో మనం సేల్ చేసుకుంటే 1 ఐటీఎల్ ఇస్తారు. కన్వర్షన్ రేషియో అనమాట ఇది. అదే 3 ఇయర్స్ మనం ట్రేకింగ్లో పెడితే 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 12 ఐటీఎల్జీకి 1 ఐటీఎల్ ఇస్తారు. వీటిలో మనం ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ప్రకారం రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ చదువుకొని జాగ్రత్తగా మనకు నచ్చిన పాయింట్ ఎంచుకొని దానికి ఓటు వేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, ఫస్ట్లోనే ఇచ్చారు 1 పక్కన. ఈ 3 పాయింట్లలో నాకు సెకండ్ పాయింటే బాగా నచ్చింది. గ్రోత్ కూడా బాగుంది, రిస్క్ కూడా తక్కువ ఉంది. కాబట్టి నేనైతే సెకండ్ పాయింట్కి ఓటేస్తున్నాను. ఈ ఓటు ఎలా వేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు కూడా మీ ఓటుని సద్వినియోగం చేసి గెలిపించండి. ఎవరైతే ఇక్కడ ఇచ్చిన 3 పాయింట్లలో ఎక్కువ ఐటీఎల్జీ ఉన్న వాళ్ళు ఓటు వేస్తారో ఆ పాయింట్ గెలిచినట్టు. 2 రోజులు మాత్రమే ఉంది కదా ఓటింగ్. ఈ ఓటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అఫీషియల్గా మన కంపెనీ అది అమలు చేస్తుంది.
అయితే మిగతా మీరు చాలా వివరాలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా డెప్త్‌గా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. నేను సింపుల్‌గా చెప్పాను. ఏదైనా అదే అర్థం వస్తది. ఇప్పుడు మనం ఓటు ఎలా వేయాలో వేసి మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. మీరు కూడా మీ ఓటుని సద్వినియోగపరచండి. కింద చూడండి 3 బాక్సులు ఉన్నాయి కదా! అయి 3 పాయింట్లు. ఒక్కో పాయింట్ అలా చూడండి. నేను రెండో పాయింట్, ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూసారా? అదిగోండి రెండో పాయింట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. నాకు రెండో పాయింటే బాగా నచ్చింది. రెండో పాయింట్ సెలెక్ట్ చేసి నేను కింద ఓటు అని ఉంది కదా! ఓటు మీద క్లిక్ చేస్తున్నా. నా ఓటు అయిపోయిందనమాట. నేను ఓటు వేసేసాను. సబ్మిట్ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా మీ ఓటు వేసి మీ ఎంపికను ఎంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.